హాయ్ అండి, వెల్కమ్ టు అమ్ములు మల్టిపుల్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో అయితే అరటికాయ ఫ్రై చేసుకుందామండి. అరటికాయ ఫ్రై దానిలో ఏముంది అనొద్దు, ఒకసారి నేను చేసేలాగా మీరు కూడా ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా మంచి టేస్ట్తో అయితే వస్తుంది. ముందుగా అయితే అరటికాయని తీసుకుని దాని మధ్యలోకి కట్ చేసుకుని వాటర్ వేసుకుని వాటిని మంచిగా అయితే బాయిల్ చేసుకోవాలండి. ఈ అరటికాయ ముక్కలు మరీ మెత్తగా అయిపోకూడదు, అలా అని చెప్పి మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఉడికేలాగా మంచిగా బాయిల్ చేసుకుని ఒక ప్లేట్లో తీసుకుని దానిపై ఉన్న తొక్కని తీసేసుకుని చూడండి మొత్తం అన్నీ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనం చాక్తో వీటిని సన్నగా అయితే కట్ చేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకుని ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఉప్పు అలాగే సరిపడ ఉప్పు వేసేసుకుని తర్వాత కారం వేసుకోవాలి. నెక్స్ట్ చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఇక మనం కర్రీ వండేటప్పుడు ఏం ఉప్పు కారాలు యాడ్ చేయమండి, ఇక్కడే స్టార్టింగ్లోనే వేసేస్తాము. ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ ఉప్పు కారము పసుపు ఈ ముక్కలకి పట్టేలాగున మొత్తం అంతా ఇలా చేత్తోనే నలుపుకుంటూ కలపాల్సిందే, అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, ఉప్పు కారం పసుపు అన్నీ కూడా ఈ ముక్కలకి మంచిగా మనం పట్టించుకోవాలి. ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎప్పుడైనా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా ఎప్పుడు వండకపోతే కనుక ఇలా అయితే ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు చూడండి అవి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఎక్కువ ఆయిల్ అయితే తీసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. తాలింపులు ఫ్రై అవుతూ ఉండగానే కొద్దిగా జీలకర్ర అయితే వేసుకోవాలి. జీలకర్ర అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సిందే ఈ ఫ్రైలోకి. అలాగే ఆనియన్స్, ఒక పెద్ద ఉల్లిపాయ అయితే నేను పక్కన చాప్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉండగా 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ మనకి ఆనియన్ అనేది కూడా చాలా బాగా ఫ్రై అవ్వాలి, లేదంటే కూర స్వీట్నెస్ వచ్చి అంతగా బాగోదు. ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడైతే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి, ఇది మంచి టేస్ట్ అయితే ఈ కర్రీకి ఇస్తుంది. ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. మనకు ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, కలర్ అయితే చేంజ్ అయింది. ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టేసుకున్నాం కదా, సో ఈ బనానా ముక్కలన్నిటినీ కూడా ఆయిల్లో వేసేసుకోవాలండి. ఇక మనం ఉప్పు కారం ఇక ఏమి వేయవసరం లేదు, ఇక్కడ ఈ మనం ముందు వేసుకున్నాం కదా, సో అదే అయితే సరిపోతుంది మనకి. ఆయిల్లో ఒకసారి మొత్తం కలుపుకుని తిప్పుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో. ఇక్కడైతే ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి వండేయండి. హైలో పెడితే మనకు అడుగంటిపోయి మళ్ళీ కూర మాడిపోయి అంత టేస్ట్ అయితే రాదు. సిమ్లో పెట్టుకుని దగ్గరుండి తిప్పుకుంటూ ఫ్రై అయితే చేసుకోవాలి. ఈ అరటికాయ ఫ్రై అనేది రసంలో కానీ టమాటా చారులో కానీ ఈవెన్ పప్పు చారులో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ టైప్లో వండితే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫైనల్గా కరివేపాకుతో గార్నిష్ అయితే చేసేసాను. చూసారు కదా, మనకైతే చక్కగా కర్రీ కూడా పొడి పొడిలాడుతూ మంచిగా అయితే ఫ్రై కుదురుతుంది. ఓకేనా. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.